ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు టీటీడీ నిషేధాజ్ఞలు అమలు చేస్తూ ఉండగా ప్రముఖ యాంకర్ శివజ్యోతి నియమాలను ఉల్లంఘించారు. ఇటీవల భర్త స్నేహితులతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లిన శివజ్యోతి క్యూ లైన్లో శ్రీవారి ప్రసాదం పంపిణీ చేస్తుండగా దానిని కించపరిచేలా కామెంట్లు చేశారు. ప్రసాదం తీసుకుంటూ కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ వ్యాఖ్యానించి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆలయ పవిత్రతను మంటగలిపేలా చేసిన ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివజ్యోతితో పాటు ఆమె స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా చూస్తున్నాయా 436 కానీ అడుక్కున్నా కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ప్రసిద్ధి చెందిన తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు టీటీడీ నిషేధాజ్ఞలు అమలు చేస్తూ ఉండగా ప్రముఖ యాంకర్ శివజ్యోతి నియమాలను ఉల్లంఘించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి మోహన్ రెడ్డి తెలుసుకుందాం. మోహన్, చెప్పండి. ప్రసాదం తీసుకుంటూ సెల్ఫీ వీడియో తీస్తూ వాళ్ళు నవ్వుకుంటూ రిచెస్ట్ బిచ్చగాళ్ళం అని చెప్పి అనుకుంటే ఇట్లా రకరకాలుగా శివజ్యోతి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి టీటీడీ అధికారులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ బోనా. ఏదైతే తిరుమల శ్రీవారి ప్రసాదాలకు ఉన్నంత విలువ ప్రపంచంలో ఎక్కడ ఉండదని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రసాదాలను కంటికి అద్దుకొని తినేటువంటి ప్రసాదాలను కూడా ఏదైతే టీవీ యాంకర్ అయినటువంటి శివజ్యోతి కూడా కొంత వ్యంగ్యంగా కూడా మాట్లాడుతూ ఆ ప్రసాదాల పైన కామెంట్స్ చేసింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్నటి రోజున స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి శివజ్యోతి క్యూ లైన్ లో భక్తులకు అన్నప్రసాదం ఫ్రీగా టీటీడీ దానిపైన కూడా ఆమె కామెంట్స్ చేసింది. ఏదైతే అన్న ప్రసాదాలను కూడా కాస్ట్లీగా అడుక్కొని బిచ్చగాళ్ళ లాగా తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి అనే లెక్కలో కామెంట్స్ చేసింది. ఏదైతే భక్తుల కోసం టీటీడీ ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదాలు కూడా పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నాణ్యమైన అన్న ప్రసాదాలు అందిస్తున్న నేపథ్యంలో భక్తులు గంటల తరబడి క్యూ లైన్ వేచి ఉండే సమయంలో కూడా వాళ్ళకి అన్న ప్రసాదాలు కూడా ఉద్దిస్తుంది. ఈ నేపథ్యంలో మొన్నటి రోజున క్యూ లైన్ లో వెళ్ళినటువంటి శివజ్యోతి కూడా తన సహచరులతో కలిసి కూడా ఒక రీల్ చేసింది. ఆ రీల్ లో కూడా ఏదైతే క్యూ లైన్ లో అన్నప్రసాదాలకు సంబంధించి అన్నప్రసాదం తీసుకుంటూ కాస్ట్లీ బిచ్చగాళ్ళుగా కూడా ఈ అన్నప్రసాదం తీసుకుంటున్నామని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపైన హిందూ భక్తులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. శ్రీవారి భక్తులు అయితే వెంటనే ఆమె పైన కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకి వ్యతిరేకంగా కూడా పోస్టులు కూడా పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి శివజ్యోతి గోవింద నామాలతో మారుమోగుతున్నటువంటి కొండపైన కూడా గోవింద నామాలకు బదులుగా వ్యంగ్యంగా ఆమె మొబైల్ ఫోన్ లో ఏదైతే ఒక సెల్ఫీ వీడియో రీల్ ని కూడా ప్రమోట్ చేసుకునే విధంగా కూడా క్యూ లైన్ లో స్వామివారి ప్రసాదాలకు సంబంధించినటువంటి ప్రసాదాలపైన కూడా ఆమె వ్యంగ్యంగా కామెంట్స్ చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేసి ఆమె పైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా హిందూ భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి రివ్యూస్ పైన కూడా ఇప్పటికే తిరుమల పోలీసులు అదేవిధంగా విజిలెన్స్ అధికారులు కూడా దానిపైన కూడా విచారణ చేపడుతున్నారు. త్వరలోనే శివజ్యోతికి నోటీసులు కూడా ఇస్తారని తెలుస్తుంది. నోటీసులు ఇచ్చి కూడా ఆమెకి వివరణ అడిగే అవకాశం ఉంది. ఒకవేళ వివరణ సరైన పద్ధతిలో లేకపోతే కేసు కూడా నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మోహన్, ప్రధానంగా చూసుకుంటే గనక అసలు ప్రసాదం గురించి ఇప్పటికే చాలా భిన్న వాదనలు చూస్తూ ఉన్నాము. కల్తీ నెయ్యితో గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రసాదం
విలువని పాడు చేశారనేది. ఇప్పుడు యాంకర్ అయినటువంటి శివజ్యోతి కూడా అక్కడికి వెళ్ళి ప్రసాదం గురించి అలా కామెంట్ చేయడాన్ని అసలు ఎలా చూడాలి? చాలా శ్రీవారి భక్తులు ఇప్పటికీ ఆవేదన చెందుతున్నారు. మరోపక్క ఆమె పైన మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. స్వామివారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అలాంటి గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండే భక్తుల కోసం టీటీడీ కూడా ఉచితంగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తుంది. దాదాపు ఒక రోజుకి 1,00,000 మందికి పైగానే భక్తులకు అన్నప్రసాదాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే క్యూ లైన్ లో కూడా ఆమె దర్శనానికి వెళ్తున్న తరుణంలో తన పక్కన ఉన్నటువంటి సహచరులతో కూడా ఒక సెల్ఫీ రీల్ కూడా చేస్తూ అన్నప్రసాదాలను కాస్ట్లీ బిచ్చగాలుగా అడుక్కుంటున్నామని చెప్పడం పైన కూడా పూర్తి స్థాయిలో శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. దీనిపైన కూడా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా డైరెక్ట్ గా కూడా వాళ్ళు ఆమె చిచ్చుకొస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. త్వరలోనే దీనిపైన కేసు కూడా నమోదయ్యే అవకాశం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా 436 అడుక్కునే కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. సోను